అమ్మవారి భక్తురాలు మక్క. పూజలు అయిపోయినా తృప్తి చెందల. అందులో సీరియల్ వస్తుంటే సీరియల్ పెట్టుకొని చూస్తా బట్టలు ఉతుక్కుంటుంది, బట్టలు పిండేసుకుంటా ఉంది. ఇంట్లోనే ఉంటుంది వాష్రూమ్ వాళ్ళకి. ఈ లోపు బయట చిన్నోడు వెళ్ళి, అమ్మా నా గాలి పతంగి చెట్లో ఉంది మా, తీసి ఇవ్వా అని అడిగాడు. ఆ బట్టలు పిండే చేతులతో అక్కడ ఆ వస్త్రాలు అక్కడ పెట్టేసి అలాగే వెళ్ళి ఆ చెట్టుకి వెళ్ళి చూస్తే ఆ గాలి పతంగి అందులో ఉంది. ఇనప సువ్వ తీసుకుని తీయబోయింది. అక్కడ పెద్ద లైన్ ఉంది, విద్యుత్ కరెంట్. జస్ట్ టచ్ అయింది అంతే, బర్రమని సౌండ్, స్పాట్ డెడ్. 27 years కూడా పూర్తిగా లేవు, 27 ఏళ్ల వయసు. ఎవరు అనుకుంటారు తమ్ముడు? హైదరాబాద్ ఓల్డ్ సిటీ కందికల్ గేట్ అనే ఒక ప్రదేశం ఉంది, రైల్ గేట్. అక్కడ రైలు గేట్ వేశారని స్కూటర్ మీద కూర్చున్నాడు భార్యాభర్త ఇద్దరు. గేటు తీస్తే వెళ్దామని. ఊహించని విచిత్రం, తాచుపామును తీసుకొని వెళ్తుంది గద్ద. తాచుపామును ఎక్కడ పట్టిందో పట్టి తీసుకొని వెళ్తుంది ఆ పైగా. కరెక్ట్గా ఆ వ్యక్తి ఉన్న దగ్గరికి రాగానే దాని పట్టు జారింది. ఆ స్నేక్ వచ్చి, ఆ పాము వచ్చి ఖచ్చితంగా తన మెడ మీద పడింది. పడ్డతోనే ఆంతును కొట్టేసి. ఎవరైనా ఊహిస్తారా? ప్రభు రాకడా, నీ ప్రాణం పోకడ ఎప్పుడో తెలియదు నాయనా. నేడు అను సమయం ఉండగానే మనం జాగ్రత్త పడాలి. దేవుడు స్పష్టంగా పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి విధేయత చూపాలి. అయిపోయిందిగా, 2025 కూడా అయిపోయింది. ఇంకెంతకాలం పాప బతుకు? ఇక 2026 రాబోతుంది. నెక్స్ట్ వచ్చే నెల ఏందమ్మా? ఏం సంవత్సరం అమ్మా? 2026 అమ్మా. 25 పోయిందమ్మా. కనీసం ఈ సంవత్సరాంతంలోనైనా సరే బుద్ధి తెచ్చుకొని మారు మనసు పొంది మీ జీవితాలు కనీసం ఇప్పుడైనా ప్రభువుకి అప్పచెప్పండి, ధన్యులవుతారు.